వారాల్లో శుక్రవారం అనేది అత్యంత పవిత్రమైన శుభప్రదమైన రోజు. ఈ రోజు లక్ష్మీదేవి మరియు దుర్గాదేవి పూజకు అత్యంత శుభదినంగా పరిగణించబడుతుంది. మరి శుక్రవారం రోజున మనం ఏ దేవతలను పూజించాలి, ఎలాంటి ఆచారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. శుక్రవారం అమ్మవారికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజు ముఖ్యంగా ఈ దేవతలను పూజిస్తారు. మహాలక్ష్మీదేవి ధనం, ఐశ్వర్యం, శాంతి మరియు శుభ ఫలితాల కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు నిండుతాయి. దుర్గాదేవి జీవితంలోని అడ్డంకులు తొలగటం, శక్తి, ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సు కోసం దుర్గాదేవిని పూజిస్తారు. శుక్ర గ్రహాధిపతి శుక్రుడు కళలు, అందం, శ్రేయస్సు మరియు సుఖ సమృద్ధులను ప్రసాదిస్తాడు. అందుకే శుక్రదోషాలున్న వారు ఈ రోజు శుక్రుడిని కూడా ఆరాధించడం మంచిది. లక్ష్మీదేవి మరియు అమ్మవారి అనుగ్రహం పొందటానికి శుక్రవారం రోజున ఈ శుభకార్యాలు తప్పక చేయండి. పసుపు, కుంకుమ మరియు ఎర్రటి పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఇంట్లో దీపారాధన చేయటం అత్యంత ముఖ్యమైంది. ఆ రోజు దీపంలో నెయ్యి వాడటం శ్రేష్టం. నవధాన్యాలు, పాలు లేదా పాయసం వంటి వాటిని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. సాయంత్రం వేళలో మహాలక్ష్మి అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం చదవటం చాలా శుభప్రదం. ఈ స్తోత్రాలను వినటం ద్వారా కూడా మంచి ఫలితం కలుగుతుంది. శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించి పసుపు కుంకుమలతో పూజలు చేసి దాన ధర్మాలు చేయటం ద్వారా ఆ తల్లి అనుగ్రహాన్ని, ధన సమృద్ధిని పొందొచ్చు. వారాల్లో శుక్రవారం అనేది అత్యంత పవిత్రమైన శుభప్రదమైన రోజు. ఈ రోజు లక్ష్మీదేవి మరియు దుర్గాదేవి పూజకు అత్యంత శుభదినంగా పరిగణించబడుతుంది. మరి శుక్రవారం రోజున మనం ఏ దేవతలను పూజించాలి, ఎలాంటి ఆచారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. శుక్రవారం అమ్మవారికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజు ముఖ్యంగా ఈ దేవతలను పూజిస్తారు. మహాలక్ష్మీదేవి ధనం, ఐశ్వర్యం, శాంతి మరియు శుభ ఫలితాల కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు నిండుతాయి. దుర్గాదేవి జీవితంలోని అడ్డంకులు తొలగటం, శక్తి, ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సు కోసం దుర్గాదేవిని పూజిస్తారు. శుక్ర గ్రహాధిపతి శుక్రుడు కళలు, అందం, శ్రేయస్సు మరియు సుఖ సమృద్ధులను ప్రసాదిస్తాడు. అందుకే శుక్రదోషాలున్న వారు ఈ రోజు శుక్రుడిని కూడా ఆరాధించడం మంచిది. లక్ష్మీదేవి మరియు అమ్మవారి అనుగ్రహం పొందటానికి శుక్రవారం రోజున ఈ శుభకార్యాలు తప్పక చేయండి. పసుపు, కుంకుమ మరియు ఎర్రటి పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఇంట్లో దీపారాధన చేయటం అత్యంత ముఖ్యమైంది. ఆ రోజు దీపంలో నెయ్యి వాడటం శ్రేష్టం. నవధాన్యాలు, పాలు లేదా పాయసం వంటి వాటిని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. సాయంత్రం వేళలో మహాలక్ష్మి అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం చదవటం చాలా శుభప్రదం. ఈ స్తోత్రాలను వినటం ద్వారా కూడా మంచి ఫలితం కలుగుతుంది. శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించి పసుపు కుంకుమలతో పూజలు చేసి దాన ధర్మాలు చేయటం ద్వారా ఆ తల్లి అనుగ్రహాన్ని, ధన సమృద్ధిని పొందొచ్చు.